నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి 2024-29 సమీకృత పర్యాటక పాలసీకి ఆమోదముద్ర వేసింది. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్పులకు సమ్మతించింది. ఆయుర్వేద, హోమియోపతి, మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 15న ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0, ఏపీ టెక్స్టైల్స్ గవర్నమెంట్ పాలసీ, ఏపీ మ్యారిటైమ్ పాలసీలకు అంగీకారం తెలిపింది. ఈ సందర్భంగా జల్ జీవన్ మిషన్ వినియోగంలో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. బ్యూరోక్రసీ జాప్యంతో పథకం సద్వినియోగం కావట్లేదని సీఎం అన్నట్లు సమాచారం. మిషన్ మోడ్లో పనిచేస్తే పథకం అద్భుత ఫలితాలనిస్తుందని లోకేష్ సూచించినట్లు సమాచారం. పథకాల సక్రమ వినియోగంపై అధికారులు దృష్టి పెట్టాలని చంద్రబాబు ఆదేశించారని తెలుస్తోంది. పులివెందుల, ఉద్దానం, డోన్లో తాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిర్ణయం తీసుకున్నారు. మద్యం, ఇసుక మాఫియాలను అరికట్టామన్న చంద్రబాబు రేషన్ మాఫియాను కూడా అరికడుతున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ధాన్యం సేకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శలను ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొట్టిపారేశారు. వాస్తవాలు చెప్పే లెక్కలు ఓసారి కళ్లారా చూస్తే వైసీపీ హయాంలో చేసిన నిర్వాకం తెలుస్తుందని నాదెండ్ల మనోహర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. వైసీపీ పాలనలో ఈ సమయానికి 4,43,904 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే బాధ్యతతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం 9,14,680 మెట్రిక్ టన్నులు సేకరించినట్లు నాదెండ్ల తన పోస్టులో వివరించారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యానికి 24 గంటల్లోనే రైతు ఖాతాలోకి డబ్బులు వేసినట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఎప్పటికీ రైతుకి అండగా నిలుస్తుందని నాదెండ్ల స్పష్టం చేశారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన 16 మంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువకులను తిరిగి స్వస్థలాలకు రప్పిస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సీఎం చంద్రబాబుతో ఈ అంశంపై చర్చించి తక్షణమే చర్యలు తీసుకుంటామని అచ్చెన్న తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి, యువతలో నైపుణ్య శిక్షణ పెంపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. విశాఖ డైరీలో అక్రమాలను నిగ్గు తేల్చడానికి ఈ నెల 9న విశాఖ డైరీని సందర్శించాలని సభా సంఘం నిర్ణయించింది. అదే రోజు సాయంత్రం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించనుంది. విశాఖ డైరీ అవకతవకలపై అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన హౌస్ కమిటీ భేటీ జరిగింది. విశాఖ డైరీ రైతుల సంక్షేమం వదిలిపెట్టి సొంత లాభం చూసుకుంటోందని ఆరోపణలు వస్తున్నాయని సభా సంఘం సభ్యులు తెలిపారు. విశాఖ డైరీ ఎండీ ఆర్థిక లావాదేవీలు చూసేవారు ఈ నెల 9న జరిగే సమావేశానికి రావాలని సభా సంఘం ఆదేశించింది. లాభాల్లో నడిచిన విశాఖ డైరీ ఇప్పుడు నష్టాల్లోకి వెళ్లి ఆ భారాన్ని పాడి రైతులపై వేయడం సబబు కాదని సభ్యులు చెప్పారు. ట్రస్ట్ నిధుల మళ్లింపుపై సమగ్ర నివేదికను సభ ముందు ఉంచుతామన్నారు. మాజీ మంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సిద్దిపేట నివాసి గదగోని చక్రధౌర్ గౌడ్ ఫిర్యాదు ఆధారంగా హరీష్ రావు సహా ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు రాధాకిషన్ రావు ఇతరులపై కేసు నమోదు చేశారు. 2022 ఏడాది తమ ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ ద్వారా సిద్దిపేటలో ఆత్మహత్య చేసుకున్న 100 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున ఆర్థిక సాయం చేయాలని భావిస్తే పోలీసులు అనుమతి ఇవ్వలేదని చక్రధర్ గౌడ్ తెలిపారు. 2023 మార్చిలో రైతు కుటుంబాలకు చెందిన 150 మంది భర్తలు కోల్పోయిన వితంతులకు ₹1,00,000 చొప్పున పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సహా ఏ ఇతర రాజకీయ నేతలను ఆహ్వానించలేదని వివరించారు. అప్పటి నుంచే తనపై కక్ష పెంచుకున్న హరీష్ ఇలాంటి సేవలు ఆపకుంటే చంపేస్తామని బెదిరించారని, ఓ పరిశ్రమను ప్రారంభిస్తే అనుమతులు లేవని అరెస్టు చేయించి జైలుకు పంపారని తెలిపారు. బెయిల్పై విడుదలైన తర్వాత తనకు తన భార్యకు కూడా బెదిరింపులు వచ్చాయని, తర్వాత పంజాగుట్టలోని తన కార్యాలయానికి మఫ్టీలో వచ్చిన పోలీసులు తనను కస్టడీలోకి తీసుకుని టాస్క్ ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ రావు ఎదుట హాజరుపరిచారని చక్రధర్ గౌడ్ చెప్పారు. ఆ సమయంలో హరీష్ రావు ఆగ్రహంతో ఉన్నారని, వెంటనే బీఆర్ఎస్లో చేరాలని పోలీసులు తనపై ఒత్తిడి చేశారని వివరించారు. తర్వాత సీసీఎస్ పోలీసులు తనపై మరో 2 కేసులు పెట్టారని తెలిపారు. తన ఫోన్ ట్యాప్ చేయడం సహా బెదిరింపులకు పాల్పడినందుకు హరీష్ రావు, రాధాకిషన్ రావులపై చర్యలు తీసుకోవాలని చక్రధర్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాంగ్రెస్ సర్కార్ అన్యాయాలను నిలదీస్తున్నందుకు, ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నందుకే తనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమ కేసులు బనాయిస్తున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. సీఎంకు చేతనైంది తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడమేనని విమర్శించారు. రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేశారని అన్నందుకు యాదగిరిగుట్టలో, హామీలను ఎగవేస్తున్నారని అంటే బేగం బజార్ పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసులు పెట్టించారని చెప్పారు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే మానకొండూరులో మరో కేసు పెట్టారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిని ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు ఇవాళ పంజాగుట్ట స్టేషన్లో మరో తప్పుడు కేసు పెట్టించారని అన్నారు. 1,00,000 తప్పుడు కేసులు పెట్టించినా ప్రజల పక్షాన ప్రశ్నించడాన్ని ఆపబోనని చెప్పారు. ప్రజా కోర్టులో ప్రజా తీర్పుతో సీఎంకు శిక్ష పడేంత వరకు ఆగబోనని స్పష్టం చేశారు. 10 ఏళ్లలో తెలంగాణను అన్ని విధాలా ధ్వంసం చేసిన బీఆర్ఎస్ నేతలు ప్రస్తుత ప్రజా పాలనను విమర్శిస్తున్నారని మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ యూత్ డే సదస్సుకు హాజరైన మంత్రులు 10 ఏళ్లు కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా పరిపాలన చేశారని విమర్శించారు. ఉద్యమంలో కేసుల పాలై ఇబ్బంది పడుతున్న వారికి, అమరుల కుటుంబాలకు 250 గజాల స్థలం ఇప్పించే అంశంపై సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఓట్ల కోసం రైతు బంధు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. అదానీపై అమెరికాలో నమోదైన కేసు విషయమై సంయుక్త పార్లమెంటరీ సంఘం జేపీసీతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఆవరణలో విపక్షాలు ఆందోళన చేశాయి. కాంగ్రెస్, ఆప్, ఆర్జేడీ, శివసేన ఉద్ధవ్ వర్గం, డీఎంకే, వామపక్ష పార్టీల ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. పార్లమెంటు మకర ద్వారం వద్ద జరిగిన నిరసనలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఆర్జేడీ ఎంపీ మిసా భారతి, శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ అరవింద్ సావంత్ తదితరులు పాల్గొన్నారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో పాటు ఇతరులపై అమెరికాలో లంచం, మోసం అభియోగాలు నమోదు కావడంతో విపక్షాలు జేపీసీకి పట్టుబడుతున్నాయి. అదానీని తక్షణం అరెస్టు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగితే ఆదివారం కూడా సభ నిర్వహించాల్సి ఉంటుందని స్పీకర్ ఓం బిర్లా సభ్యులను హెచ్చరించారు. వాయిదాలు ఇదే తరహాలో కొనసాగితే వృధా అయిన సమయానికి బదులు వారాంతాల్లో సభను నిర్వహిస్తామని చెప్పారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల తర్వాత మాట్లాడిన స్పీకర్, రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఈ నెల 14న శనివారం ఉదయం 11 గంటలకు లోక్సభ ఉంటుందన్నారు. ఒకవేళ ఆ రోజు వాయిదా పడితే మరుసటి రోజైన ఆదివారం సభ నిర్వహిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ఉభయ సభల కార్యకలాపాలకు వారం రోజులుగా అంతరాయం కలిగింది. రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన వేళ ఈ నెల 13, 14 తేదీల్లో లోక్సభలో, 16, 17వ తేదీల్లో రాజ్యసభలో చర్చించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. చైనాతో సరిహద్దు వివాదాన్ని పూర్తిగా పరిష్కరించుకునే దిశగా భారత్ చర్చలను కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి జైశంకర్ లోక్సభకు తెలిపారు. స్పష్టంగా వ్యక్తీకరించే విధానం రాకపోతే భారత్ చైనా సంబంధాలు ఎప్పటికీ సాధారణ స్థితికి చేరుకోలేవని చెప్పారు. సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు భారత్ చైనా మధ్య సంబంధాలు కూడా సాధారణంగా ఉండవన్న దృఢమైన వైఖరిని, స్పష్టమైన విధానాన్ని కేంద్రం చాటిందని జైశంకర్ వివరించారు. ప్రస్తుతం భారత్ చైనా సంబంధాల్లో కొంత పురోగతి కనిపిస్తోందన్న ఆయన, గాల్వాన్ ఘర్షణలప్పుడు కోవిడ్ మహమ్మారి సహా ఎన్నో లాజిస్టికల్ సవాళ్లు ఉన్నా భారత సైనికులు వేగంగా చైనా దళాలను ఎదుర్కొన్నారని జైశంకర్ ప్రశంసించారు. సరిహద్దు పరిష్కారానికి న్యాయమైన, సహేతుకమైన, పరస్పర ఆమోదయోగ్యమైన కార్యాచరణ కోసం చైనాతో ద్వైపాక్షిక చర్చలు కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు మళ్లీ దర్యాప్తు చేపట్టారు. కృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా గతేడాది డిసెంబర్ 15న వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును తిరిగి విచారణ చేయాలని ఏపీ సర్కారు ఆదేశించగా పులివెందుల పోలీసులు మళ్లీ విచారణ చేపట్టారు. ఈ నెల 5న విచారణకు రావాలని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ సిఆర్పీసీ 160 కింద 10 మందికి నోటీసులు జారీ చేశారు. ఈ 10 మందిలో వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి, వైఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, న్యాయవాది ఓబుల్ రెడ్డి ఉన్నారు. మరో 5 సాక్షులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మన్నెగూడ వద్ద మహిళా కానిస్టేబుల్ నాగమణిని హత్య చేసిన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నాగమణిని హత్య చేసినట్టు భావిస్తున్న ఆమె తమ్ముడు పరమేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరమేష్పై బీఎన్ఎస్ 103(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. పరువు హత్య సహా ఆస్తి వివాదం కోణంలో విచారణ చేస్తున్నారు. పరమేష్కు సహకరించిన నిందితుల కోసం 3 బృందాలతో ఇబ్రహీంపట్నం పోలీసులు గాలిస్తున్నారు.
పెంజల్ తుఫాన్ తమిళనాడును అతలాకుతలం చేసింది. మొత్తం 14 జిల్లాల్లో తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు వరదలు సంభవించి రోడ్లు, విద్యుత్ లైన్లు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ఆకస్మిక వరదలకు వందల మంది నిరాశ్రయులైనట్లు వెల్లడించింది. వరదల కారణంగా ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 1000 పశువులు చనిపోయాయి. 3000కు పైనే ఇళ్లు దెబ్బతిన్నాయి. వందల హెక్టార్ల పంట పొలాలు నీట మునిగినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వరదల్లో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విల్లుపురం, కడలూరు, కళ్లకురిచి జిల్లాలో వరద బాధితులకు 2000 రూపాయల చొప్పున నగదు సాయం ప్రకటించారు. తుఫాను కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 5 లక్షలు, ఇళ్లు కోల్పోయిన వారికి 10,000, పంట నష్టపోయిన రైతులకు హెక్టార్కు 17,000 ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తమిళనాట పరిస్థితులపై సీఎం స్టాలిన్తో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రం నుంచి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ సహాయ నిధి నుంచి 2,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, అకాలీదళ్ మాజీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ సిక్కుల మతపరమైన సంస్థ అకాల్ తఖ్త్ విధించిన శిక్ష అనుభవించారు. అకాల్ తఖ్త్ ఆదేశాల మేరకు స్వర్ణ మందిర్లో ఆయన తప్పు చేసినట్లు రాసి ఉన్న పలకను మెడలో వేసుకుని వెళ్లారు. మాజీ ఎంపీ సుఖ్దేవ్ సింగ్ కూడా స్వర్ణ మందిర్లో శిక్ష అనుభవించారు. సుఖ్బీర్ సింగ్ బాదల్, ఆయన అనుచరులు 2007-17 మధ్య అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేయడం సహా మతపరమైన దుష్ప్రవర్తనలకు పాల్పడ్డారని అకాల్ తఖ్త్ ఆగస్టులోనే నిర్ధారించింది. పలు నేరాలకు పాల్పడిన డేరా బాబా బాదల్ మద్దతు పలికారని తెలిపింది. ఇందుకు బాదల్ క్షమాపణలు చెప్పినా అంగీకరించని అకాల్ తఖ్త్ తప్తులకు శిక్షగా స్వర్ణ దేవాలయం సహా పలు గురుద్వారాల్లో సేవకులుగా పనిచేయాలని ఆదేశించింది. అకాల్ తఖ్త్ ఆదేశాల మేరకు బాదల్ మరుగుదొడ్లు, వంటశాలలు శుభ్రం చేశారు. భారత అంబుల పొదిలోకి సరికొత్త అస్త్రం చేరింది. ఆత్మాహుతి డ్రోన్గా పిలిచే నాగాస్త్ర-1 సైన్యానికి అందుబాటులోకి వచ్చింది. రాత్రి వేళల్లో కూడా ఖచ్చితమైన దాడులు జరిపే 480 నాగాస్త్ర-1 లోటరింగ్ ఆయుధాలు భారత సైన్యంలోకి చేరాయి. మహారాష్ట్ర నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ ఈ అస్త్రాలను అభివృద్ధి చేసింది. జీపీఎస్ ఆధారంగా పనిచేసే నాగాస్త్ర-1 ఖచ్చితత్వంతో దాడి చేయగలదు. 9 కిలోల బరువుండే ఈ డ్రోన్ దాదాపు 45 మీటర్ల ఎత్తు వరకు ఎగరడం సహా రాడార్లకు దొరకకుండా దాడులు చేయగలవని అధికారులు తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల వద్ద ఉన్న డ్రోన్ల కంటే నాగాస్త్ర డ్రోన్లు మరింత మెరుగైనవని భారత సైన్యం తెలిపింది. భారత్కు భారీ స్థాయిలో MH-60R సీహాక్ హెలికాప్టర్లు విడిభాగాలు విక్రయించేందుకు అమెరికా ఆమోదించింది. $1.17 బిలియన్ అంటే 9.9 కోట్ల విలువైన హెలికాప్టర్ విడిభాగాలను భారత్కు విక్రయించేందుకు బైడెన్ ప్రభుత్వం అంగీకరించింది. MH-60R సీహాక్ హెలికాప్టర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ విడిభాగాలు ఉపయోగపడతాయని పెంటగాన్ తెలిపింది. సముద్ర జలాల్లో దాగిన శత్రు జలాంతర్గాములు, రాడార్లను నాశనం చేసేందుకు MH-60R సీహాక్ హెలికాప్టర్లను ప్రయోగిస్తారు.